హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 9. ఇక స్టోరీలోకి వెళ్తే ఆయుష్ కాల్ కట్ చేసి దియా వైపు వెళ్తాడు. దియా నవ్వుతూ అక్వేరియంలో ఉన్న ఫిషెస్ వైపు చూస్తూ నవ్వుతూ వాటితో ఆడుకుంటూ ఉంటుంది. మున్నా దియాను చిరునవ్వుతో చూస్తూ తను చెప్పే మాటలన్నీ వింటూ చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆయుష్ రావడం చూసిన మున్నా 2 అడుగులు వెనక్కి వేసి నిల్చుకొని ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. ఆయుష్ దియాని ఎత్తుకొని షల్ వి మూవ్ ఆన్ డార్లింగ్ అని అడుగుతున్న ఆయుష్ని చూసి డాడ్ ఐ వాంట్ దిస్ అంటూ క్యూట్గా ఫేస్ పెట్టుకుని అడుగుతున్న దియాని చూసి నీకన్నీ మీ మామ్ పోలికలే వచ్చాయి దియా, ఇలా క్యూట్గా ఫేస్ పెట్టుకుని నన్ను మౌల్ చేస్తారు అని నవ్వుకుంటూ మున్నా వైపు చూసి ఆ అక్వేరియం మనం మహల్కి వెళ్లేలోపు దియా రూమ్లో ఉండాలి అని చెప్పి దియాని ఎత్తుకొని ప్రైవేట్ క్యాబిన్లోకి వెళ్తాడు. మున్నా ఆ రెస్టారెంట్ మేనేజర్తో మాట్లాడి ట్రిపుల్ అమౌంట్ పే చేసి ఆ ఎక్వేరియంను మరో వెహికల్లో దియా రూమ్లో పెట్టమని సెక్యూరిటీ గార్డ్స్కి ఆర్డర్ చేసి ఆయుష్ వెనకనే వెళ్ళి ప్రైవేట్ క్యాబిన్ బయట నిల్చుకుంటాడు. ఆయుష్ దియాని ఎత్తుకుని లోపలికి వెళ్ళేసరికి అశ్రిత అక్కడున్న ఏ ఒక్క ఐటెం కూడా మిగలకుండా అన్నీ టేస్ట్ చేస్తూ తనకి తినాలని లేకపోయినా ఆయుష్ మీద కోపాన్ని ఎలా చూపించాలో తెలియక ఇలా ఆ కోపం మొత్తం ఫుడ్ మీదే చూపిస్తూ తేపులు వస్తున్న ఆగకుండా గొంతు వరకు ఫుడ్ని కుక్కేస్తుంది. అశ్రితకి ఎప్పుడైనా భరించరాని కోపం వచ్చినా తట్టుకోలేని బాధ కలిగినా ఇలా ఆపకుండా ఫుడ్ తిని నిద్రపోవడం తనకున్న చెడ్డ అలవాటు. అది మానిపించాలని అనితా ప్రభాకర్ ఎంత ట్రై చేసినా కూడా అది అవ్వలేదు. ఇప్పుడు కూడా ఆయుష్ మీద కోపాన్ని ఇలా ఫుడ్ మీద చూపిస్తూ ఉంటుంది. ఆయుష్ క్యాబిన్లోకి వచ్చి అశ్రిత తిన్న ఆహారాన్ని చూసి షాక్ అవుతూ ఏయ్ ఏం చేస్తున్నావు, ఇదంతా నువ్వే తిన్నావా అని నీరసంగా టేబుల్ మీదకు వాలిపోతున్న అశ్రిత వైపు చూస్తూ అడుగుతాడు. అశ్రిత మొహాన్ని పైకెత్తి ఆయుష్ వైపు చూస్తూ నేనే తిన్నాను. అయితే ఏంటి, తినడానికే కదా తీసుకొని వచ్చారు, బాగా ఆకలేసింది అందుకే తిన్నాను అంటూ కష్టంగా పైకి లేచి పొట్ట పట్టుకొని బాగా ఎక్కువ తినడం వల్ల ఒక్క అడుగు కూడా వేయలేక ఉన్న చోటనే నిల్చుకుంటుంది. అశ్రిత మొహాన్ని చూస్తున్న ఆయుష్కి అశ్రిత పరిస్థితిని అర్థం చేసుకుని మున్నా అని పిలిచి తను రాగానే దియాను తనకిచ్చి కార్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తాడు. ఆయుష్ మున్నాని తప్ప అక్కడున్న ఎవరిని నమ్మడు. ఏ పని చెప్పాలన్నా మున్నాకే చెప్తాడు. అది ఎంత రిస్క్ అయినా ఆయుష్ మీదున్న గౌరవం అండ్ ప్రేమతో మున్నా చెప్పిన వర్క్ పర్ఫెక్ట్గా చేస్తాడు. అందుకే మున్నా అంటే ఆయుష్కి చాలా ఇష్టం. మున్నా దియాని ఎత్తుకుని బయటకు వెళ్ళగానే ఆయుష్ అశ్రితను 2 చేతులతో ఎత్తుకుని బయటకు నడుస్తాడు. సడన్గా తను గాల్లో తేలిపోవడం, అమ్మో నేనెలా ఇలా గాల్లో ఉన్నాను అని కిందకు చూసిన అశ్రితకు ఆయుష్ తనను లిఫ్ట్ చేయడం కనిపించి వదులు నేనొస్తాను అని ఆయుష్ చేతుల్లో నుండి కిందకు దిగాలని ఒడ్డున పడ్డ చాపలాగా కొట్టుకుంటూ ఉంటుంది. ఉష్, నోరు తెరిచావో మహల్కి వెళ్ళే వరకు నీ లిప్స్ నా లిప్స్ నుండి దూరంగా జరగవు, నీకు అదే కావాలి అనుకుంటే అరువు అని అశ్రిత ఎర్రటి పెదాల వైపు చూస్తూ చెప్పడంతో అశ్రిత 2 చేతులతో తన నోటిని అడ్డు పెట్టుకొని అరవను అన్నట్టు తలూపుతుంది. అది చూసిన ఆయుష్ పెదాలలో చిన్న స్మైల్ ఇలా వచ్చి అలా మాయమైపోతుంది. కార్లో అశ్రితను జాగ్రత్తగా కూర్చోబెట్టాక తన పక్కనే ఆయుష్ కూడా కూర్చోగానే కార్స్ అన్ని మహల్కి స్టార్ట్ అవుతాయి. ముందు 2 కార్స్, ఆ తర్వాత ఆయుష్ బెంచ్ కార్, నెక్స్ట్ ఇంకో 2 కార్స్ రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉంటాయి. నిద్రపోతున్న దియాను తన వల్లో పడుకోబెట్టుకొని తన తల నిమురుతూ సీట్కి వెనక్కి వాలి కళ్ళు మూసుకొని పడుకున్న అశ్రిత నిద్రలో ఆయుష్ భుజం మీదకు చేరి అటు నుండి గుండెల మీదకు చేరి మెడ మీద చేయి వేసి గట్టిగా పట్టుకొని బుజ్జి పాపలా నిద్రపోతుంది. మెలకువగా ఉంటే రాక్షసిలా ఎప్పుడు అరుస్తూ ఉండే అశ్రిత ఇప్పుడు తనకి అంత దగ్గరగా కనిపించడంతో ప్రేమగా అశ్రిత తల మీద పెదాలు నిలిపి ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావశి అని బాధగా అనుకుంటూ తనను జాగ్రత్తగా పట్టుకొని అంత దగ్గరగా ఉన్న భార్య కూతుర్ని చూసుకుంటూ మురిసిపోతూ అంతలోనే ఏవో జ్ఞాపకాలు గుర్తు రాగానే మొహాన్ని సీరియస్గా పెట్టుకొని ఏయ్ సరిగ్గా కూర్చో అని అశ్రిత మొహంలోకి సూటిగా చూస్తూ చెప్తాడు. సింహం గేనించినట్టే వినిపించిన వాయిస్కి దెబ్బకు నిద్రమత్తు వదిలి ఆయుష్కి తను ఎంత దగ్గరగా ఉందో చూసుకొని కంగారుగా ఆయుష్ నుండి దూరం జరిగి సారీ ఆయుష్ గారు నిద్ర పట్టేసింది అంటూ మహల్ వచ్చే వరకు నిద్రని కష్టంగా ఆపుకుంటూ తూలుతూ ఉంటుంది. మహల్ రాగానే ఆయుష్ దియాని ఎత్తుకొని తన రూమ్ వైపు వెళ్తాడు. నిద్రలో ఉన్న అశ్రిత దూరం నుండే వెళ్తున్న ఇద్దరిని చూసి తన రూమ్కి వెళ్ళి సారీ కూడా చేంజ్ చేసుకోకుండా అలానే బెడ్ మీద పడుకుంటుంది. కానీ వెళ్ళేటప్పుడు ఆయుష్ గిఫ్ట్ చేసిన మొబైల్ బెడ్ మీద లేకపోవడం గమనించదు. ఆయుష్ జాగ్రత్తగా దియాని బెడ్ మీద పడుకోబెట్టి తను మెడిసిన్స్ వేసుకోవాలని గుర్తొచ్చి కూతుర్ని నిద్ర లేపడం ఇష్టం లేకపోయినా తను ఖచ్చితంగా మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి తనని నిద్ర లేపి స్వయంగా తనే టాబ్లెట్స్ దియాతో మింగించి
తను నిద్రపోయేదాకా భుజం మీద వేసుకొని జో కొడుతూ ఏవేవో కథలు చెప్తూ దియాని నిద్రపోయింది అని తన మీదకు వాలిన దియాని చూసి అర్థం చేసుకుని మెల్లగా తన బెడ్ మీద పడుకోబెట్టి చుట్టూ పడిపోకుండా బెడ్ని అడ్జస్ట్ చేసి తన ఫేవరెట్ టెడ్డీ బేర్ని కూడా పక్కనే పెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి బెడ్షీట్ కప్పుతాడు. అటుగా చూసిన ఆయుష్కి దియా ఇష్టపడ్డ అక్వేరియం కనిపించడంతో చిరునవ్వుతో లైట్స్ ఆఫ్ చేసి సౌండ్ రాకుండా డోర్ లాక్ చేసుకొని తన బెడ్రూమ్ వైపు వెళ్తూ ఇంకా లైట్స్ వెలుగుతూ కనిపిస్తూ ఉన్న నిషాన్ రూమ్లోకి వెళ్తాడు. మార్నింగ్ 9కే ఫ్లైట్ అవ్వడంతో తన లగేజ్ రాగిని ప్యాక్ చేస్తానని చెప్పినా కూడా వద్దు అని చెప్పి తనే ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అలా ప్యాక్ చేస్తూ ఉన్న నిషాన్కి తన వార్డ్రోబ్లో అశ్రిత కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయ్యాక తనకు తెలియకుండా తన సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నప్పుడు తీసిన పిక్ తనకి గుర్తుగా బెడ్ పక్కనే టేబుల్ మీద సరిపోయేంత ఫ్రేమ్ చేయిస్తాడు. ఆయుష్తో పెళ్ళయ్యాక అది తీసి వార్డ్రోబ్లో దాచేసి ఉంటాడు. ఇప్పుడు అది కనిపించడంతో తన కన్నీళ్ళు అశ్రిత ఫోటో మీద పడడంతో వాటిని తుడుస్తూ నన్ను క్షమించశ్రీ, నువ్వు ఇప్పుడు నేనేం చెప్పినా వినే పరిస్థితిలో లేవు. నీకు నిజాన్ని ఎలాగో చెప్పలేను కాబట్టి ఒకటి మాత్రం చెప్పగలను. నిన్ను ప్రాణంగా ప్రేమించడం, పెళ్లి చేసుకొని నీతో హ్యాపీగా ఉండాలి అనుకోవడం అబద్ధమైతే కాదు. నా ప్రేమ అబద్ధం కాదు. కానీ అన్నయ్య కోసం నీకు దూరం అవ్వాల్సి వస్తుందని నా కల్లో కూడా అనుకోలేదశ్రీ. నిన్ను మిస్ చేసుకోవడం నిజంగా నా బ్యాడ్ లక్. నిన్ను ఎదురుగా పెట్టుకుని అన్నయ్యకి భార్యగా చూడడం నాకు నరకంగా ఉంది. అందుకే నీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా. నిన్ను పూర్తిగా అన్నయ్యకి భార్యగా యాక్సెప్ట్ చేశాకే మహల్కి తిరిగి వస్తానని ఆ ఫోటోను ప్రేమగా తడుముతూ దాన్ని కూడా కనిపించకుండా అడుగున పెట్టి మిగిలిన డ్రెస్సెస్ అన్నీ పెడుతూ ఉండగా ఆ రూమ్లోకి ఆయుష్ వస్తాడు. ఆ టైంలో ఆయుష్ని అక్కడ చూసి నిషాన్కి ఒళ్ళంతా చెమటలు కారుతాయి. కానీ అవి కనిపించకుండా ఫేస్ని నార్మల్గా పెట్టుకొని అన్నయ్య నువ్వేంటి ఇక్కడ, ఎప్పుడొచ్చావు మహల్కి అని తన లగేజ్ ట్రాలీ క్లోజ్ చేస్తూ కంగారుగా అడుగుతాడు. జస్ట్ నౌ లైట్స్ ఆన్లో ఉంటే ఇలా వచ్చాను అంటూ నిషాన్ వాయిస్లో వణుకు తనకు ట్రాలీ కనిపించకుండా అడ్డుగా నిల్చుకున్న అతని వైపు సూటిగా చూస్తూ ఓపెన్ ది ట్రాలీ అంటూ బేస్ వాయిస్తో చెప్తాడు. అది విన్న నిషాన్కి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. వణికే చేతులతో ట్రాలీ ఓపెన్ చేసి పక్కనే నిల్చుకున్న నిషాన్ వైపు ఓ చూపు చూసి ఆయుష్ ఆ ట్రాలీని చెక్ చేస్తూ ఉంటాడు. అది చూసిన నిషాన్కి తన గుండె చప్పుడు డిటిఎస్ రేంజ్లో తనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆయుష్ ట్రాలీ ఓపెన్ చేయమని సీరియస్గా చెప్పగానే నిషాన్ వణికే చేతులతో ట్రాలీ ఓపెన్ చేసి పక్కనే నిల్చుకుంటాడు. ఆయుష్ ఆ ట్రాలీ ఓపెన్ చేస్తూ నిషాన్ వైపు సీరియస్ లుక్ ఇచ్చి ట్రాలీ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అది చూసిన నిషాన్కి తన గుండె చప్పుడు తనకే డిటిఎస్ రేంజ్లో వినిపిస్తూ ఉంటే ఆ గుండెను గట్టిగా అరచేతులతో పట్టుకొని ఆయుష్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఆయుష్కి మున్నా నుండి కాల్ రావడంతో ఏదైనా ఇంపార్టెంట్ అయితే తప్ప మున్నా నాకు ఈ టైంలో కాల్ చేయడు అని కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు. అది చూసిన నిషాన్ హుఫ్ అని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని కేవలం ఒక షర్ట్ తీస్తే ఆ ఫోటో ఫ్రేమ్ కనిపించేది. కాల్ చేసింది ఎవరో కానీ నా ప్రాణాన్ని కాపాడారు అని గాల్లోని నమస్కారం చేసి వెంటనే ఆ ఫోటోను అక్కడి నుండి తీసేసి కాట్ కింద ఉన్న మరో ట్రాలీలో కుక్కేస్తాడు. హలో మున్నా, ఎనీ ఎమర్జెన్సీ? ఎస్ సార్, మేడం ఫాదర్కి ట్రీట్మెంట్ ఆపేశారట. మేడం సిస్టర్ హాఫ్ అమౌంటే పే చేశారంట. ఫుల్ అమౌంట్ పే చేస్తేనే ట్రీట్మెంట్ జరుగుతుంది, లేకపోతే మార్నింగ్ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారట. ఆయన కండిషన్ అసలు బాగాలేదు. మరో వీక్ అయినా ఆయన హాస్పిటల్లోనే ఉండాలి. బట్ ఈ పరిస్థితుల్లో ఆయన ట్రీట్మెంట్ ఆగిపోవడం చాలా ప్రమాదం. ఈ విషయం గురించి నాకు ఇప్పుడే తెలిసింది, అందుకే మీకు కాల్ చేశాను. అదేంటి, అభికి నా పేరు తెలియకుండా అమౌంట్ ఇవ్వాలని మార్నింగే చెప్పా కదా, ఇంకా తనకి అమౌంట్ పంపలేదా అంటూ కోపంగా అడుగుతాడు. భరత్ అనే మన కుర్రాడే సార్, అతనితో అమౌంట్ ఇచ్చి పంపాను. బట్ మేడం సిస్టర్ భరత్ని కనిపెట్టేసి ఆ అమౌంట్ తీసుకోకుండా మొహానే విసిరికొట్టిందంట. మ్యారేజ్ కోసం ఎక్కువ అప్పులు చేయడం, ఆ తర్వాత అందరూ ఒకేసారి అడగడం, ఉన్న డబ్బంతా వాళ్ళందరికీ ఇచ్చేయడంతో ఇప్పుడు హాస్పిటల్లో పే చేయడానికి కూడా అమౌంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, డూ వన్ థింగ్. హాస్పిటల్ రిసెప్షన్లో నా పేరు తెలియకుండా పేషెంట్ తాలూకా అని చెప్పి మొత్తం బిల్ అంతా క్లియర్ చేసాయి. మెడిసిన్స్కి కూడా అభి వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్నీ అరేంజ్ చెయ్యి. ట్రీట్మెంట్ మాత్రం ఆగకూడదు. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్ అంటూ మున్నా కాల్ కట్ చేయడంతో ఆయుష్ కూడా కాల్ కట్ చేసి ఇంకెవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడి రూమ్లోకి వెళ్తాడు. బెడ్ మీద కూర్చొని ట్రాలీ ఎలా ఉందో అలానే పెట్టుకుని దానివైపే చూస్తూ కనిపిస్తున్న నిషాన్ని చూసి త్వరగా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పడుకో, మార్నింగ్ 10కి ఫ్లైట్, అంటే 8:40కి ఇక్కడ నుండి నువ్వు స్టార్ట్ అవ్వాలి. నీతో మామ్ కూడా వస్తుంది. అన్నయ్య నా ట్రాలీ ఎందుకు చెక్ చేసావు అంటూ వెళ్తున్న ఆయుష్ని చూస్తూ భయంగానే నోరు విప్పుతాడు. ఎందుకు చెక్ చేశాను, నువ్వు దాచిన వస్తువు నాకు కనిపించాక అప్పుడు చెప్తాను. ఆ వస్తువు నీదైతే నాకు అసలు ప్రాబ్లమే లేదు.
బట్ అది నాకు సంబంధించిందైతే మాత్రం అంటూ వేలు పెట్టి చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హుఫ్ అంటూ డోర్ లాక్ చేసి, సారీ అన్నయ్య, ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, బట్ తన గుర్తుగా ఉన్నది నాకు ఈ ఫోటో మాత్రమే. మా ఎంగేజ్మెంట్ రింగ్ని కూడా రాకపోయినా బలవంతంగా నాకు బ్లడ్ రప్పించి మరీ లాక్కున్నావు, కానీ ఇది నేను నీకు ఇవ్వలేను, నన్ను క్షమించు. ఆశీని వదినగా యాక్సెప్ట్ చేశాక నేనే నీకు ఇది ఇచ్చేస్తాను అని అనుకుంటూ లగేజ్ ప్యాక్ చేసి బాధగా కళ్ళు మూసుకొని అశ్రిత జ్ఞాపకాల నడుమ ఎప్పటికో నిద్రపోతాడు. ఆయుష్ రూమ్లోకి వెళ్ళేసరికి కాళ్ళకున్న హీల్స్ కూడా విప్పకుండా బెడ్ మీద పీస్ఫుల్గా నిద్రపోతున్న అశ్రితను చూసి విసుగ్గా తన హీల్స్ విప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి వార్డ్రోబ్లో నుండి అశ్రిత కోసం నైట్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి అశ్రితను నిద్రలేపుతాడు. అశ్రిత లైట్గా కళ్ళు మూస్తూ తెరుస్తూ హావు అంటుందే తప్ప నిద్ర మాత్రం లేవడం లేదు. అది చూసిన ఆయుష్ అసహనంగా చూస్తూ, ఇది రోజు ఈ రేంజ్లో తిని పడుకుంటే గుమ్మం కూడా పట్టనంత లావ్ అవుతుంది అని అశ్రితను తిడుతూనే తనే తంటాలు పడుతూ అశ్రిత చీర విప్పి తనకు నైట్ డ్రెస్ వేస్తూ షర్ట్ వేస్తాడు. ప్యాంట్ వేయడానికి నిద్రలో ఉన్న అశ్రిత ముప్పు తిప్పలు పెట్టి ప్యాంట్ వేయించుకుని హాయిగా నిద్రపోతుంది. అశ్రిత అందాలను చూసిన ఆయుష్ నిద్ర రాక వచ్చే ఫీలింగ్స్ అంచుకుంటూ రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎంతసేపటికి కంట్రోల్ అవ్వకపోయేసరికి వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిల్చుకొని గంట సేపటి తర్వాత వచ్చి బెడ్ మీద పడుకుని అశ్రితను గట్టిగా హక్ చేసుకుని పడుకుంటాడు. హాస్పిటల్లో బిల్ చేస్తేనే ట్రీట్మెంట్ జరుగుతుంది అని డాక్టర్స్ క్లియర్గా చెప్పడంతో ఏం చేయాలో తెలియని అభి కాసేపు ఆలోచించి తన మెడలో ఉన్న చైన్ తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకుని వచ్చి ముందు ప్రభాకర్కి ట్రీట్మెంట్ చేయించాలని ఫాస్ట్గా మార్వాడి షాప్కి వెళ్ళి తన చైన్ తాకట్టు పెట్టి తెచ్చిన అమౌంట్ తీసుకుని హడావిడిగా హాస్పిటల్కి చేరుకుని రిసెప్షన్లో ప్రభాకర్ డీటెయిల్స్ చెప్పి అమౌంట్ ఇస్తుంది. అదేంటి మేడం, ఇందాకే కదా మీ పేషెంట్ బిల్ క్లియర్ చేశారు, అంతేకాకుండా ట్రీట్మెంట్ మొత్తానికి మెడిసిన్స్తో కలిపి మొత్తం కట్టేశారు, మళ్ళీ అమౌంట్ ఎందుకు పే చేస్తున్నారు? ఇందాక రిసిప్ట్ ఇస్తానంటే మీ వాళ్ళే అనుకుంటా వినిపించుకోకుండా వెళ్ళిపోయారు, టేక్ ఇట్ అంటూ బిల్ చేసిన రిసిప్ట్ ఇస్తుంది. అవి ఆ రిసిప్ట్ ఓపెన్ చేసి చూస్తుంది. 8 లక్షలు బిల్ క్లియర్ అయినట్టు అందులో కనిపించగానే అది ఎవరు పే చేసుంటారో 2 నిమిషాల్లోనే తనకు అర్థమవుతుంది. కానీ హాస్పిటల్లో సీన్ చేయడం తనకి ఇష్టం లేక ఆ రిసిప్ట్ తీసుకొని నేరుగా ప్రభాకర్ ఉన్న రూమ్ వైపు వెళ్తుంది. అభి వెళ్ళగానే తనను చాటుగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్న భరత్ అభి రిసిప్ట్ తీసుకున్న విషయం మున్నాకి కాల్ చేసి చెప్తాడు. మేడంకి డౌట్ రాలేదా? వచ్చినట్టే ఉంది సార్, బట్ మేడం ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. హో, అయితే అది సార్నే పే చేశాడని తెలిసే ఉంటుంది, గొడవ చేసిన యూజ్ ఉండదని సైలెంట్ అయిపోయి ఉంటారు. సరే నువ్వు అక్కడుండకు, మేడం చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది, మేడం తాకట్టు పెట్టిన చైన్ తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి అని కాల్ కట్ చేస్తాడు. భరత్ కూడా ఓకే అన్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రభాకర్ రూమ్ బయట కూర్చొనున్న అనిత అభి ఏదో ఆలోచించుకుంటూ రావడం చూసి, అభి బిల్ క్లియర్ చేసావా? మీ నాన్నకి లోపల డాక్టర్స్ ముందులా కాకుండా చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు అంటూ 6 మంది డాక్టర్స్ లోపల ఉండడం చూసి అంటుంది. లేదు మమ్మీ, నేను అమౌంట్ పే చేయలేదు, నేను చేసేలోపే ఆయుష్ క్లియర్ చేశాడు. అంతేకాదు మెడిసిన్స్కి కూడా మనం ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అది కూడా తనే పే చేసేశాడు. అషీని మనకి దూరం చేసి మీ నాన్నకి ఇలా అవ్వడానికి కారణమయ్యి ఇప్పుడెందుకు మనల్ని ఇలా ఆదుకుంటున్నాడు? చక్కగా అషీకి నచ్చిన వాడితో పెళ్లి జరుగుంటే తను మనం ఈ పాటికి అందరం సంతోషంగా ఉండేవాళ్ళం అంటూ అశ్రిత గుర్తు రావడంతో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది. ఎలా అయినా మనకి దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నాడు, అతని నీడ కూడా డాడీ మీద పడకూడదు మమ్మీ, వాడిని చూస్తేనే డాడీ మళ్ళీ ఎమోషనల్ అవుతాడు, తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. అందుకే డాడీని డిశ్చార్జ్ చేశాక మనం ఇల్లు అమ్మేసి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. అభి ఏం మాట్లాడుతున్నావు? సొంత ఇల్లు, నీ చదువు అన్నీ వదిలేసి ఎక్కడికని వెళ్తాము? మన ఆశి ఎక్కడుందో కూడా మనకిప్పుడు తెలియదు అని ఏడుస్తూ దాని కర్మకి దాన్ని వదిలేసి మన స్వార్థం మనం చూసుకుందామా? ఆశి మన కోసం ఎంత చేసిందో అప్పుడే మర్చిపోయావా? మమ్మీ, తను నీకు కూతురు మాత్రమే కాదు, నాకు అక్క కూడా. అక్క చేసిన త్యాగం నేనేదీ మర్చిపోలేదు. ఇక్కడే ఉంటే డాడీ హెల్త్ అస్సలు సెట్ అవ్వదు, అక్కనే తలుచుకుంటూ బాధపడుతూ ఇంకా వీక్ అయిపోతాడు. నా చదువు అంటావా? ఇప్పుడు నేను చదవడం కంటే జాబ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ 15 రోజుల్లో ఎక్కడైనా జాబ్ వెతుక్కొని ఇక్కడ ఇల్లు అమ్మేసి అక్కడికి వెళ్ళిపోదాం. వాడున్నంత వరకు అక్క మనకి ఎప్పుడు కనిపించదు మమ్మీ. బాధగా ఉన్నా ఇదే నిజం, అక్క మనకి దూరం అయిపోయింది. నేను కూడా దూరం అవ్వకూడదు అనుకుంటే నువ్వు ఇంకేమీ చెప్పకు అని వైజాగ్లో ఉన్న తన కజిన్ భావనకి ఫోన్ చేస్తూ పక్కకు వెళ్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.